వీడియో అయితే నేను కొంచెం లేట్గా ఎడిట్ చేసి పెడుతున్నానండి. ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. లాస్ట్ మంత్లో మనకి వారాహి నవరాత్రులు జరిగాయి కదండి, అప్పటి వీడియో అనమాట. షార్ట్ వీడియో కూడా కొన్ని క్లిప్స్ ఉంటే ఎడిట్ చేసి ఈరోజు పెడుతున్నాను. మేమైతే వారాహి నవరాత్రులు పూజ చేసుకోలేదండి, మా వదిన వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఆ రోజైతే వెళ్ళాను. అది కూడా అనుకోకుండా వేరే పని మీద వెళ్ళాము. బట్ మాకు పూజలో కూర్చోవాలనే రాసి పెట్టుంది కాబట్టి నేనైతే ఇంకా పూజలో కూర్చున్నాను. దగ్గర దగ్గర 1 అవర్ అండి. మంత్రాలు అండ్ కుంకుమ పూజ ఇవన్నీ కూడా చేసుకొని వారాహిదేవికి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాం. వారాహిదేవి గురించి మంచి చెడు రెండూ చెప్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా చేస్తున్నారు, అంత మంచిది కాదు అని. కాకపోతే నేను విన్నంత వరకు చాలామంది వారాహిదేవి నవరాత్రులు చేసుకున్న తర్వాత చాలా పాజిటివ్స్ చూసాము, చాలా మిరాకిల్స్ జరిగాయని చెప్పడం కూడా విన్నాను, నాకు తెలిసిన వాళ్ళే. బట్ నేను లాస్ట్ ఇయర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం శ్రద్ధ పెట్టకనో ఏమో ఆ టైంలో నా సిచ్యువేషన్ సరిగా లేక చేసుకోలేకపోయాను. ఇక్కడైతే వదిలించేస్తున్నారండి నాతో పాటు. ఇంకా అక్కడ ఉన్న స్ట్రీట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరూ కూర్చున్నారండి పూజలో. ఒక 5 మంది దాకా కూర్చుని అందరం కలిసి అయితే పూజ చేసుకున్నాము. వదిన 4 years నుంచి చేస్తున్నారంట వారాహిదేవి నవరాత్రులు. చాలా మంచిగా ఉంది అని చెప్పేసి అన్నారు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పడంలో కూడా చాలా పాజిటివ్గా అనిపించింది. అండ్ మీలో ఎంతమంది వారాహిదేవి నవరాత్రులు చేసుకుంటారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఏదేమైనా కానీ దేవుడి విషయంలో మనం నమ్మి మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి చేసాము అంటే ఏదైనా కానీ పాజిటివ్ ఉంటుందని నేను నమ్ముతానండి. సో అది కంప్లీట్గా మన మనసుకు సంబంధించింది అని నేను అనుకుంటాను. పూజ అయితే అయిపోయిందండి. దాని తర్వాత ఇంకా ప్రసాదాలు తీసుకొచ్చారనమాట. ఇంకా ప్రసాదాలు అయితే ఇంకా అమ్మవారి ముందైతే పెట్టేస్తున్నాము. పానకము, వడపప్పు, పులిహోర, దాని తర్వాత గారెలు, ఇలా ఒక 5 రకాలు అయితే చేసి దేవుడి ముందైతే పెట్టారండి. దాని తర్వాత అయితే ఇంకా ధూపం చూడండి ఎంత మంచిగా అమ్మవారి ముందు ఆ ధూపం సాంబ్రాణి వేస్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందంటే ఆ రోజు పూజ మాత్రం నిజం చెప్తున్నా చాలా పాజిటివ్గా అనిపించిందండి. నేను ఎలాగో లాస్ట్ ఇయర్ చేసుకోలేదు కదా, నాకు కూడా కొంచెం గిల్టీగా అనిపించింది. ఏదైనా మిస్టేక్స్ చేసుంటే క్షమించు అని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర అయితే కూర్చొని పూజ చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. అప్పట్లో నా మనసు కూడా అంత ప్రశాంతంగా నిలకడగా లేకపోయిండే. సో చాలా పాజిటివ్ అనిపించింది ఆ పూజకి వెళ్ళిన తర్వాత. సో ఈ విధంగా మేము వారాహిదేవి నవరాత్రులు అయితే ఒకరోజు పూజ అయితే చేసుకున్నామండి. మీలో ఎంతమంది చేసుకున్నారు? పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూడా కొంచెం ప్రసాదాలు తీసుకొని కొంచెం వీడియో షూట్ అయితే చేసుకున్నాం అనమాట. షార్ట్స్ వీడియోస్ కోసం అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. అందరితో కలిసి ఫ్రెండ్లీగా పూజ చేసుకోవడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఈ రోజు ఈ పూజ వీడియో అండ్ ఈ మినీ వ్లాగ్ గురించి మీకేమనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. మీకోసం మంచి మంచి షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను.